Hi students, occasional MLT second year's biochemistry subject. Today's topic is liver function test. కాలేయ విధి నిర్వహణ పరీక్ష. దీన్నే మనము LFT అని కూడా అంటాం. LFT ఫుల్ ఫామ్ లివర్ ఫంక్షన్ టెస్ట్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఒకేషనల్ MLT సెకండ్ ఇయర్స్లో యూనిట్ 6. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది యూనిట్ 6. These are the biochemical investigations to assess the capacity of liver to carry out any of the function it performs. ఇది వచ్చేసి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్. ఇందులో వచ్చేసి మనము ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివరు ఏం ఎక్స్క్రీట్ చేస్తుంది, ఏం స్టోరేజ్ చేస్తుంది, ఏది మెటబాలిజం చేస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. This helps to detect the abnormalities and capacity of liver. ఇది వచ్చేసి మనము దీని యొక్క లివర్ యొక్క కెపాసిటీ ఏంటి అది తెలుసుకోవడానికి అండ్ లివర్ యొక్క అబ్నార్మాలిటీస్ ఏముంటాయి, అబ్నార్మాలిటీస్ జరిగినప్పుడు లివర్ ఎలా మారుతుంది, దాని యొక్క ఫంక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకుంటాము. ఇందులో వచ్చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఫస్ట్ మనము లివర్ గురించి తెలుసుకుందాం. ఓకే, లివర్ అంటే కాలేయము అని అంటాం కదా, అది లివర్ ద లివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. లివర్ అనేది మన హ్యూమన్ బాడీలోనే పెద్ద అవయవము. ఓకే, హ్యూమన్ బాడీలో ఉండే అవయవాలలో అంటే మానవ శరీరంలో ఉండే అవయవాలలో పెద్ద అవయవమే లివర్, అదే కాలేయము. లివర్ వెయిట్ అబౌట్ 1500 grams or 1.5 kgs. ఓకే, దీని యొక్క లివర్ యొక్క వెయిట్ వచ్చేసి 1.5 kgs ఆర్ 1500 grams. గ్రామ్స్లో అయితే మనము 1500 grams అని చెప్పి రాస్తాము, కేజెస్లో అయితే 1.5 kg. ఓకే, 1.5 kg అంత వెయిట్ ఉంటుంది. ద నెక్స్ట్ పాయింట్, లివర్ ఈజ్ ద సెంట్రల్ ఆర్గాన్ ఆఫ్ బాడీస్ మెటబాలిజం. ఇది వచ్చేసి లివర్ అనేది బాడీస్ యొక్క మెటబాలిజం జరుగుతుంది కదా, జీవక్రియలలో ఇది వచ్చేసి సెంట్రల్ ఆర్గన్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్. ఇట్ లైస్ ఇన్ ద అబ్డామిన్ బినీత్ ద డయాఫ్రమ్. ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్. ఇది వచ్చేసి మనకి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. లివర్ వచ్చేసి యాక్టివ్, దాని యొక్క వర్క్ వచ్చేసి అన్ని ఆర్గన్స్ కన్నా యాక్టివిటీ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే అబ్డామిన్ బినీత్ ద డయాఫ్రమ్, అబ్డామినల్ క్యావిటీ, డయాఫ్రమ్కి దగ్గరలో ఈ లివర్ అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ లివర్, కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం. మెయిన్ దీని యొక్క లివర్ యొక్క విధి నిర్వహణ ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాల యొక్క జీవక్రియ జరుగుతుంది. ఈ లివర్లో కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీన్స్ పిండి పదార్థాల జీవక్రియ జరుగుతుంది. దెన్ నెక్స్ట్, ప్రోటీన్స్ ప్రొడక్షన్. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, ఈ యొక్క ప్రోటీన్స్నిది ప్రొడక్షన్ చేస్తుంది. దెన్ నెక్స్ట్, మినరల్ మెటబాలిజం. మినరల్స్ ఉంటాయి కదా, మినరల్స్ యొక్క జీవక్రియ కూడా ఈ లివర్లోనే జరుగుతుంది. దెన్ నెక్స్ట్, సింథసిస్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్. ఈ యొక్క బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ఈ లివర్లో సింథసిస్ జరుగుతుంది. దెన్ నెక్స్ట్, స్టోరేజ్ ద గ్లైకోజన్, విటమిన్ ఏ, డి అండ్ B12 అండ్ ఐరన్. ఇది వచ్చేసి లివర్లో స్టోరేజ్, గ్లైకోజన్ అనే ప్రోడక్ట్ స్టోరేజ్ అయి ఉంటుంది. అండ్ వైటమిన్స్లో వైటమిన్ ఏ, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12, ఈ 3 వైటమిన్స్ అనేవి లివర్లో స్టోరేజ్ అయి ఉంటాయి. అండ్ ఐరన్ ఆల్సో స్టోరేజ్ ఇన్ లివర్. ఓకే, దెన్ నెక్స్ట్, డీటాక్సిఫికేషన్. ద అమోనియా విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రోటీన్ మెటబాలిజం ఈజ్ కవర్డ్ ఇంటూ యూరియా బై రీసైకిల్ ఇన్ లివర్. ఓకే, డీటాక్సిఫికేషన్ వచ్చేసి అమోనియా విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రోటీన్ మెటబాలిజం. అమోనియా వచ్చేసి ప్రోటీన్స్ మెటబాలిజంలో అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వచ్చేసి యూరియాకి కవరప్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ యూరియా అనేది రీసైక్లింగ్ జరుగుతుంది. లివర్లో వచ్చేసి యూరియా అనేది రీసైక్లింగ్ జరుగుతుంది. ఓకే,
ఇది డీటాక్సిఫికేషన్ ఇన్ లివర్లో వచ్చేసి అమోనియా వచ్చేసి ప్రోటీన్ మెటబాలిజంలో ప్రొడక్షన్ జరిగి ఇది వచ్చేసి మనకి ఇక్కడ యూరియా పైన మారిపోతుంది. దాన్నే మనము రీసైక్లింగ్ జరిగి యూరియాగా ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, ఇది ఫంక్షన్స్ ఆఫ్ లివర్. ఇది వచ్చేసి ఫంక్షన్స్. ఇందులో మనము లివర్ ఫంక్షన్ టెస్ట్లలో కాలేయ విధి నిర్వహణ అని అంటాము. లివర్ ఫంక్షన్ టెస్ట్ని కాలేయ విధి నిర్వహణ అని అంటాము. ఇది వచ్చేసి మనకి యూనిట్ 6. ఓకే, యూనిట్ 6. ఇందులో ఫస్ట్ దీస్ ఆర్ ద బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ టు అసెస్ ద కెపాసిటీ ఆఫ్ లివర్ ద క్యారీ అవుట్ ఎనీ ఆఫ్ ద ఫంక్షన్ ఇట్ పర్ఫార్మ్స్. ఇది వచ్చేసి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది మెయిన్ వచ్చేసి బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్. ఇందులో మనము లివర్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, లివర్ యొక్క కెపాసిటీ ఏంటి, అది ఏం ఫంక్షన్ జరుగుతుంది, దాని లోపల కానీ దాని బయట కానీ అది ఎలాంటి ఫంక్షన్స్ జరుగుతాయో వాటి గురించి తెలుసుకుంటాము ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో. దెన్ నెక్స్ట్ దిస్ హెల్ప్స్ టు డిటెక్ట్ ద అబ్నార్మాలిటీస్ అండ్ కెపాసిటీ ఆఫ్ లివర్. ఇది లివర్ ఫంక్షన్ టెస్ట్లు మనం చేయడం వల్ల లివర్ యొక్క కెపాసిటీ అంటే దాని వర్కింగ్ కెపాసిటీ ఏంటి అండ్ లివర్లో ఉండే అబ్నార్మాలిటీస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటాము. దెన్ నెక్స్ట్ లివర్, మనం ఇందులో ఫస్ట్ మనము లివర్ ఫంక్షన్ టెస్ట్ల గురించి తెలుసుకునే బదులు ఫస్ట్ లివర్ గురించి తెలుసుకోవాలి కదా. అందుకోసం మనం ఇక్కడ ద లివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. లివర్ అనేది పెద్ద అవయవము. ఓకే, కాలేయం అనేది మానవ శరీరంలో పెద్ద అవయవము. ఓకే, లివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దెన్ నెక్స్ట్ పాయింట్, లివర్ వెయిట్ అబౌట్ 1500 grams ఆర్ 1.5 kgs. ఓకే, లివర్ యొక్క వెయిట్ ఎంత, 1500 grams ఆర్ 1.5 kgs. దెన్ నెక్స్ట్ పాయింట్, లివర్ ఈజ్ ద సెంట్రల్ ఆర్గాన్ ఆఫ్ బాడీస్ మెటబాలిజం. దీని యొక్క బాడీ యొక్క మెటబాలిజంలో లివర్ అనేది సెంట్రల్ ఆర్గాన్. ఓకే, లివర్ ఇది కూడా మన మెటబాలిజమ్స్కి మెయిన్గా ఇది సెంట్రల్ ఆర్గాన్ ఆఫ్ బాడీస్ మెటబాలిజంలో మనకి లివర్ అనేది సెంట్రల్ ఆర్గాను. దెన్ నెక్స్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్. ఇట్ లైస్ ఇన్ ద అబ్డామిన్ బినీత్ ద డయాఫ్రమ్. ఇది వచ్చేసి లివర్ అనేది మోస్ట్ యాక్టివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్. ఇది మనకి మోస్ట్ యాక్టివ్గా ఉంటుంది. దీని యొక్క వర్క్ వచ్చేసి మోస్ట్ యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది మనకి, అబ్డామిన్ బినీత్ ద డయాఫ్రమ్. అబ్డామినల్ క్యావిటీలో డయాఫ్రమ్కి దగ్గరలో ఉంటుంది ఈ లివర్ వచ్చేసి. దెన్ నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ లివర్లో కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం. మెయిన్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, లివర్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాల జీవక్రియ అనేది లివర్లో జరుగుతుంది. దెన్ నెక్స్ట్, ప్రోటీన్స్ ప్రొడక్షన్. మాంసకృతులు ఈ లివర్లో ప్రొడక్షన్ జరుగుతాయి. దెన్ నెక్స్ట్, ప్రొడక్షన్ జరుగుతాయి అండ్ దెన్ మెటబాలిజం కూడా, ప్రోటీన్స్ యొక్క మెటబాలిజం కూడా లివర్లోనే జరుగుతుంది. దెన్ నెక్స్ట్, మినరల్ మెటబాలిజం. ఓకే, మినరల్స్ యొక్క జీవక్రియ కూడా మనకి లివర్లోనే జరుగుతుంది. దెన్ నెక్స్ట్, సింథసిస్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. మనకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ లివర్లోనే సింథసిస్ జరుగుతాయి. దెన్ నెక్స్ట్, స్టోరేజ్ ద గ్లైకోజన్. మనకి ఇందులో స్టోరేజ్ చేసుకునేది కూడా లివర్ యొక్క ఫంక్షన్లో స్టోరేజ్ ఫంక్షన్. ఆ స్టోరేజ్ ఫంక్షన్లో గ్లైకోజన్ అనే ప్రోడక్ట్ని అండ్ వైటమిన్ ఏ, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 అండ్ ఐరన్. ఈ గ్లైకోజన్ని, వైటమిన్ ఏ, డి, B12 అండ్ ఐరన్ని కూడా ఇది స్టోరేజ్ చేసుకుంటుంది, లివర్లోనే స్టోరేజ్ జరుగుతుంది. దెన్ నెక్స్ట్, డీటాక్సిఫికేషన్. ద అమోనియా విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రోటీన్ మెటబాలిజం ఈజ్ కవర్డ్ ఇంటూ యూరియా బై రీసైకిల్ ఇన్ లివర్. డీటాక్సిఫికేషన్ ఫంక్షన్లో వచ్చేసి మనకి అమోనియా ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రోటీన్ మెటబాలిజంలో అమోనియా అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఈ యొక్క అమోనియా వచ్చేసి మనకి యూరియా పైన కవరప్ అయి ఉంటుంది. కవర్డ్ ఇంటూ యూరియా బై రీసైకిల్ ఇన్ లివర్. ఈ యూరియా వచ్చేసి
రీసైక్లేషన్ జరుగుతుంది లివర్లో. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ మనము కాలేయ విధి నిర్వహణలో మనం ఇందులో ఏం తెలుసుకుంటాం, బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అండ్ దెన్ ఈ యొక్క లివర్ యొక్క దాని యొక్క కెపాసిటీ ఎంత, దాంట్లో ఉండే అబ్నార్మాలిటీస్ గురించి తెలుసుకోవడానికి, లివర్ యొక్క అబ్నార్మాలిటీస్ అండ్ దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క వర్కింగ్ కెపాసిటీ గురించి తెలుసుకోవడానికి మనము ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లను చేస్తాము. ఫస్ట్ వచ్చేసి మనకి లివర్ గురించి తెలుసుకున్నాము. లివర్ అనేది మనకి లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ, పెద్ద అవయవము. అండ్ దెన్ దాని యొక్క వెయిట్ వచ్చేసి 1.5 kgs ఆర్ 1500 grams. ఇది వచ్చేసి మెటబాలిజంలో సెంట్రల్ ఆర్గాను. అండ్ దెన్ ఇట్ ఈస్ ద యాక్టివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్. ఇట్ లైట్స్ ఇన్ ద అబ్డామిన్ బినీత్ ద డయాఫ్రమ్. ఓకే, అబ్డామినల్ క్యావిటీ దగ్గర డయాఫ్రమ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ ప్రోటీన్ ప్రొడక్షన్ అండ్ మినరల్ మెటబాలిజం. సింథసిస్ ఫంక్షన్లో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని సింథసిస్ చేస్తుంది. అండ్ గ్లైకోజన్, వైటమిన్ ఏ, డి అండ్ B12 అండ్ ఐరన్ని స్టోరేజ్ చేసుకుంటుంది. దెన్ నెక్స్ట్ డీటాక్సిఫికేషన్, యూరియా వచ్చేసి రీసైక్లింగ్ జరుగుతుంది, లివర్లో యూరియా రీసైక్లింగ్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్ అండ్ లివర్ యొక్క ఫంక్షన్స్. ఓకే స్టూడెంట్స్.